शुभोदय बच्चों। कल हम बरसते बादल दादुर टर्टर दोहे के बारे में जानकारी लिए हैं। आज हम तीसरा रिमझिम रिमझिम के बारे में जानकारी लेंगे। तो देखिए, सबसे पहले हम यहाँ से इस प्रकार पढ़ना है। रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। देखिए एक बार यहाँ से देखिए, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंदर। देखिए फिर से एक बार, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर। रोम सिहर उठते छूते वे भीतर अंतर। धाराओं पर धाराएं झरती धरती पर। धाराओं पर धाराएं झरती धरती पर। रज के कण कण में तृण तृण को पुलकावली थर। रज के कण कण में तृण तृण को పులకావలి థర్। ఈ విధంగా మనం ఈ రిమ్झिम అనేటటువంటి ఈ దోహాన్ని మనం ఇలా గీతంలా పాడాలి. సో ఇప్పుడు మొట్టమొదట కఠినమైనటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు చూస్తూ అండర్లైన్ చేసుకుంటూ వీటి యొక్క భావాన్ని అర్థాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ రిమ్झिम అని ఉంది చూడండి, అండర్లైన్ చేయండి. రిమ్झिम. ఇక్కడ రిమ్झिम ఏమిటి అనంటే వర్షం కురిసేటటువంటి విధానం. అంటే చోటీ బూందే తుంపరగా వర్షం కురుస్తున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆ యొక్క శబ్దాన్ని రిమ్झिम అని కవి ఇక్కడ సంబోధిస్తున్నారు. అంటే నేటి తుంపరగా కురిసేటటువంటి వర్షాన్ని ఇక్కడ కవి రిమ్झिम చూడండి, రిమ్झिम అని పలికారు. అలాగే క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. యహా బూందే అంటే ఏంటి? నీటి బిందువులు. కాబట్టి ఇక్కడ డ్రాప్స్ ఆఫ్ వాటర్, నీటి బిందువులు, బూందే అండర్లైన్ చేసుకోండి. బూందే నీటి తుంపరలు అండర్లైన్ చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ డ్రాప్స్ నీటి తుంపరలు ఎలా కురుస్తున్నాయి? ఇటు రావాలి మళ్ళీ వెనక్కి. ఎలా కురుస్తున్నాయి? రిమ్झिम అంటే తుంపర యొక్క శబ్దం, నీటి తుంపర యొక్క శబ్దం, వర్షం కురిసేటటువంటి విధానం. కాబట్టి రిమ్झिम క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. చూసారు కదా. కాబట్టి బూందే నీటి యొక్క తుంపరులు కురిసేటటువంటి విధానం ఎలా ఉందంటే రిమ్झिम అనేటటువంటి శబ్దాన్ని చేస్తున్నాయి. తర్వాత రోమసిహర్ ఉఠతే छूते वे భీతర్ అంతర్. చూడండి ఇక్కడ ఏమిటి నెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంది? ఇక్కడ రోమ్ అంటే ఏమిటి? అండర్లైన్ చేసుకోండి. రోమాలు మనం చెప్తాం కదా, బాల్ మన చేతుల మీద చూడండి ఇలా ఎంట్రుకలు ఉంటాయి కదా, వాటిని మనం చెప్తాం కదా కొన్ని సమయాల్లో నా రోమాలు నిక్కపడుచుకున్నాయి అని. సో ఇక్కడ రోమ్ అంటే బాల్, వెంట్రుకలు, హెయిర్ అని అర్థం. అండర్లైన్ చేసుకోండి. రోమసిహర్ కనిపిస్తుందా? ధారావం పర్ రోమసిహర్ చూడండి. రోమసిహర్ ఉఠతే छूते वे భీతర్ అంతర్. ఇక్కడ భీతర్ అంతర్ రెండు ఉన్నాయి. భీతర్ అంటే అందర్ అని అర్థం, అంటే లోపల, ఇన్సైడ్. భీతర్ కా అర్థం క్యా హై? ఇదిగోండి, భీతర్ అంటే అందర్, అంటే లోపల. భీతర్ అంటే ఏమిటి? అందర్, లోపల. రాసుకున్నారా? అలాగే అంతర్ అంటే ఇక్కడ అంతర్ ఉంది కదా, అంతర్ అంటే భేద్, అంటే డిఫరెన్స్ అని అర్థం, తేడా. మనం చెప్తాం కదా దానికి దీనికి తేడా చూడండి. సో లోపల బయట ఉండేటటువంటి డిఫరెన్స్ భీతర్ అంటే లోపల, అంతర్ అంటే భేద్, తేడా. ఈ రెంటి యొక్క మీనింగ్ ఇలా తెలుసుకోండి. సో రెంటి తేడా. అలాగే
నెక్స్ట్ మూడో లైన్లోకి వస్తే చూడండి, ధారా ఓం పర్ ధారాయే, రెండుసార్లు ఇక్కడ ధారాలు ఉన్నాయి కానీ మీనింగ్స్ మార్చి మార్చి ఇచ్చున్నారు కవి ఇక్కడ. చూడండి ఒకసారి, ఇక్కడ ధారాయే అంటే పానీక బహన అంటే నీరు ప్రవహించేటటువంటి విధానం. నీరు వెంట వెంటనే పడుతుంది కదా ధారలుగా, దాన్ని నీటి ధారాయే అంటే నీరు కురిసేటటువంటి విధానము, ఫ్లో ఆఫ్ వాటర్ అని అర్థం ధారాయే కదా. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఝరతి ధరతి పర్, ఇక్కడ ధరతి అంటే ఏమిటి, అండర్లైన్, ధరతి పృథ్వీ అంటే భూమి, ఎర్త్ అని అర్థం. ఓకే. అలాగే ఝర్నా అంటే జలపాతాలు. ఝర్నా అంటే ఏమిటి, జలపాతాలు. ఎక్కడైతే నీరు కొండల నుంచి పారుతూ భూమి మీదకి ప్రవహిస్తుందో అలాంటి వాటిని మనం ఝర్నా ఏమంటాం, ఝర్తి అంటే ధర్తి అంటే చూడండి, ఝర్తి ఝర్నా అంటే నీటి యొక్క కొలన్లు, నీరు ప్రవహిస్తుంటుంది, నీరు జారి వస్తుంది కిందకి, అలాంటి జలప్రపాత్ని ఝర్నా అంటారు, నీరు. అలాగే ధర్తి అంటే భూమి అని చెప్పాను కదా. అలాగే ఇక్కడ రజ్కే కణ్ కణ్ మే, రజ్కే రజ్ అండర్లైన్. ఇక్కడ ఏమిటి రజ్ అంటే, రజ్కే కణ్ అంటే ధూళి కణ్, ధూళి కణం అంటే డస్ట్ పార్టికల్స్. ఏమైతే భూమి మీద ధూళి కణాలు ఉన్నాయో అవి డస్ట్ పార్టికల్స్, రజ్కే కణ్ మన్ మే. అలాగే తృణ్ తృణ్కి చూడండి, ఇక్కడ తృణ్ తృణ్ అండర్లైన్. తృణ్ అంటే తిన్కా అంటే గడ్డి, ఏంటి తిన్కా అంటే గడ్డి, ఏ పార్టికల్, ఒక చిన్న పీస్ లాంటిది. అలాగే పులకావలి, పులకావలి అంటే పులకిత్ హోనా అంటే ఖుష్ హోనా అంటే పులకించిపోవటం, లోపల పులకించిపోవటం. థర్ అంటే మళ్ళీ ఇక్కడ లాస్ట్లో జమీన్, థర్ అంటే ఏమిటి, జమీన్ అని అర్థం. చూసారా, నేల. కాబట్టి ఇప్పుడు టోటల్ మీకు కఠినమైనటువంటి శబ్దాలు అర్థం అయిపోయినాయి. ఇకపోతే దీన్ని ఈ రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అనేటటువంటి దాన్ని మనం పూర్తిగా ఒక భావం రూపంలో ఎలా చెప్పుకోవాలంటే, ఇక్కడ కవి సుమిత్రాన్ పంత్ గారు చెప్పినటువంటి విధానాన్ని మనం అనుసరిస్తే కవి ఏమంటున్నారు తెలుసా, మనకు దాని యొక్క అందాన్ని సుందరతాకే బారేమే వర్ణన కర్తే హై. తో ఎలాంటి అందం, మొట్టమొదటి ఇక్కడ సుమిత్రాన్ పంత్ కహతే హై కి కవి గారు ఏం చెప్తున్నారంటే, రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అన్నాడు కదా, రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ కర్తీ హుయి వర్షాకి బూందే, వర్షపు యొక్క బూందే అంటే నీటి యొక్క చుక్కలు, రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అంటూ కురుస్తుండేటువంటి నీటి చుక్కలు, బూందంకో छूने से सबके दिल में रोम सिहर, ఆ నీటి బిందువులు తాకితే అందరి యొక్క శరీరం, రోమ్ సిహర్ శరీరం పులకించిపోతుంది అనేటటువంటి అర్థం. और धरती पर वर्षा की धारा झरने लगती है, ఈ భూమి మీద వర్షపు ధారలు కురుస్తూ ఉండేటటువంటి సమయంలో మానవుడు పులకించిపోతాడు. इसके कारण मिट्टी के हर कण से कोमल अंकुर उड़ती है. మట్టి యొక్క ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం, తృణ్ తృణ్ కణ్ కణ్. చూడండి, అణువణువు భూమి మీద ఉండేటటువంటి అణువణువులో ఒక అద్భుతమైనటువంటి మొలకలు లేయటం అంటే కణ్ కణ్సే కోమలమైనటువంటి మొలకలు ఉద్భవించటం, అంకుర్లేన అంటే ఉద్భవించటం లేదా పుట్టడం అని అర్థం. సో టోటల్గా పిల్లలు దీని యొక్క తెలుగు భావాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే, ఈ యొక్క దోహాలో సుమిత్రాన్ పంత్ గారు వర్షం ఏ విధంగా కురుస్తుందో తెలియపరుస్తున్నారు. అదే కాక దాని యొక్క అందచందాల గురించి కూడా వివరిస్తున్నారు. ఏమని, వర్షపు బిందువులు తాకగానే ఎక్కడ భూమిపైన మనకు ఎలా ఉంటుంది, వర్షపు బిందువులు భూమిపైన తాకిన వెంటనే భూమి అంకురించి ఇగుర్లు చిగుర్లు మొలుస్తాయి కదా. అలాగే మన శరీరం పైన పడ్డప్పుడు మన రోమాలు నిక్కబడుచుకుంటాయి. అలాగే భూమి మీద వర్షపు ధార కురుస్తూ ఉంటుంటే అప్పుడు ధూళిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కణం కూడా కోమలముగా మొలకెత్తడం మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా సుమిత్రాన్ పంత్ గారు ఈ దోహా యొక్క భావాన్ని మనకు తెలియపరిచారు. మరలా ఒక్కసారి
ఈ దోహాని ఈ పద్యని ఎలా మనం చదవాలో చూడండి. అంటే 4 లైన్స్ ఉండేటటువంటి వాటిని మనం పద్య అని అంటాం. అదే 2 లైన్స్ ఉంటే వాటిని దోహాలు అంటాం. అది కూడా మీరు గమనించాలి. 2 లైన్లతో ఎక్కడైతే ఉంటుందో వాటిని దోహా అని పిలుస్తాం. 2 లైన్ల కంటే ఎక్కువ 4 లైన్స్ కంటే ఎక్కువ ఉంటే పద్య అని పిలుస్తాం. ఈ పద్యనే మనం గీతం రూపంలో ఇక్కడ పాడుకుంటున్నాం. చూడండి ఒకసారి అందరు గమనించండి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर. అర్థమైంది కదా స్టూడెంట్స్? కాబట్టి రిమ్జిమ్ని ఇలా మనం చెప్పుకోవాలి. దీని యొక్క భావాన్ని, కఠినమైనటువంటి శబ్దాలని కూడా నేను మీకు వివరించాను. నెక్స్ట్ దోహాని అదే పద్యాన్ని తర్వాత చెప్పుకుంటాం. ధన్యవాద్.